ఈ రోజు నుంచి ఊరిలో కావూరమ్మ తల్లి కొలుపులైతే స్టార్ట్ అయ్యాయి. అమ్మవారు కొంచెం సేపట్లో మా ఇంటికి రాబోతున్నారు. అందుకని ఈ సింపుల్ డెకరేషన్ అయితే చేశాము. అన్ని ప్రిపేర్ చేసి అందరం అయితే రెడీ అయ్యాము. హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామదేవత కావూరమ్మ తల్లి కొలుపులు స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదండి. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి అయితే చేస్తారు. ఈ రోజు నుంచి కావూరమ్మ తల్లి కొలుపు అయితే స్టార్ట్ అవుతుంది. సాటర్డే మార్నింగ్ నుంచి సండే నైట్ వరకు జరుగుతుంది. ఈ వీడియోలో సాటర్డే ఈవినింగ్ నుంచి సండే మార్నింగ్ వరకు అమ్మవారికి మేమేమి ప్రిపేర్ చేసామనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే సాటర్డే ఈవినింగ్ నుంచి అమ్మవారికి పూల జడ అయితే గుచ్చుతున్నామండి. నార్మల్ గా అమ్మవారు ఇంటికి వచ్చినప్పుడు పూలమాలలు వేయాలి కదా, అవి గుచ్చిన తర్వాత విడిపూలు ఉంటే అమ్మవారికి అప్పటికప్పుడు పూల జడ గుచ్చాలి అని ప్లాన్ చేసుకుని ఇలా పువ్వులైతే తీసుకువచ్చి అమ్మవారికి అయితే జడ అయితే గుచ్చుతున్నాము. పల్లెటూరులో ఉండడం చాలా లక్కీ అండి. ఎందుకంటే ఇంట్లో కానీ అమ్మవారికి కానీ పూజ చేయడానికి మాలలు కానీ పువ్వులు కానీ లేనప్పుడు బయట నుంచి కొని తీసుకురావాల్సిన అవసరం లేకుండా ఎక్కువ పూల మొక్కలు ఉంటూనే ఉంటాయి కదా పల్లెటూరులో. ప్రత్యేకంగా ఈ పువ్వులతోనే పూజ చేయాలి అని లేకుండా వీలును బట్టి ఆ టైంలో ఏ పువ్వులుంటే ఆ పువ్వులతో పూజ చేసుకుంటాము. సిటీలో అలా కుదరదు కదా. ఈ పూల జడను కూడా అలా అనుకున్నదేనండి. టైంకి పువ్వులైతే లేవు, ఎక్కువ ఉన్న పువ్వులేమో పూల జడ గుచ్చడానికి సరిపోవు. అందుకని అన్ని రకాల పువ్వులు తీసుకువచ్చి పూల జడనైతే గుచ్చాము. అబ్జర్వ్ చేస్తే మీకు కనపడుతుందండి, చాలా రకాల పువ్వులైతే ఉన్నాయి. పూల జడ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి పువ్వులు మొత్తం సరిపోతాయో లేదో అన్న ఇదితోనే మొత్తం కంప్లీట్ చేసామండి. చివరికి కంప్లీట్ గా పువ్వులు అయితే సరిపోయాయి. ఇలా అయితే మొత్తం కార్డ్బోర్డ్ కి అయితే గుచ్చుకుంటూ అన్నిటికీ టాకలు అయితే వేసుకోవాలి, అప్పుడైతే గట్టిగా ఉంటుంది. ఈ పూల జడ గుచ్చడానికి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 10:30, 11 అయితే అయ్యిందండి కంప్లీట్ అయ్యేసరికి. పైన ఉన్న రౌండ్ ని సపరేట్ గా గుచ్చడము, ఇలా దీన్ని సపరేట్ గా గుచ్చడము, ఇలా ఎక్కువ మంది కలిసి చేసినా కానీ చాలా లేట్ పట్టింది. ఒకరే చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుందండి. అది కాక ఫస్ట్ టైం గుచ్చడం వల్ల కొంచెం లేట్ అయితే అయ్యింది. పూల జడ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మల్లె పువ్వులు కూడా అన్ని విచ్చుకుపోయినాయండి. మార్నింగ్ అయితే ఇలా ఉంది. తడి క్లాత్ లో చుట్టు పెడితే మార్నింగ్ టైం కి ఇలా అయితే వచ్చింది. పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే విచ్చిపోతాయి అనుకున్నాము కానీ కొంచెం బానే ఉన్నాయి. మధ్యలో అయితే నలిగిపోవడం వల్ల అలా విచ్చుకున్నట్టు కనిపిస్తున్నాయి. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ అమ్మవారు ఇంటింటికి అయితే డప్పులతో అయితే వస్తారు. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి అయితే వస్తారండి. అలా అమ్మవారు ఇంటింటికి వచ్చినప్పుడు ఖాళీ ఉంటే పూజ గదిలో కానీ లేకపోతే ఇలా బయట ఒక క్లాత్ వేయాలి. ఇది కూడా యూజ్ చేయింది అయితే వేస్తారండి. దానిపైన బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి ఫ్లవర్స్ అయితే వేస్తారు. అందరూ అయితే ఇలా నార్మల్ గా చేస్తారు. మేమైతే కొంచెం సింపుల్ గా డెకరేషన్ అయితే చేసాము. అలానే ఇంతకు ముందు అప్లోడ్ చేసిన కొలుపుల వీడియోస్ లో అమ్మవారు ఇలా ఇంటింటికి ఊరేగింపుగా అయితే రారండి. మెయిన్ బజార్ లో అయితే ఊరేగింపుగా తీసుకువెళ్లి పురం దగ్గర అయితే పెడతారు. ఇప్పుడు కావూరమ్మ తల్లి అయితే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరకు అయితే వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర పూజ అయితే చేస్తారు. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తారండి. చాలా బాగా చేస్తారు. ఆఖరి రోజు అయితే కావూరమ్మ తల్లికి అయితే చేస్తారు. సాటర్డే మార్నింగ్ నుంచి సండే నైట్ వరకు జరుగుతుంది. కంటిన్యూగా అయితే చేస్తారు. ఇలా అమ్మవారు ఇంటింటికి వెళ్లడం అయిపోయిన తర్వాత అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి గుడి దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడతో కొలుపులు అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ డెకరేషన్ చేయడం కోసం బంతి పువ్వులను అయితే యూజ్ చేశాను. ఆరెంజ్ కలర్వి, ఎల్లో కలర్వి అయితే తీసుకున్నాను. ఇలా పువ్వులని రెక్కులు తీసేసి సపరేట్ గా అయితే చేసుకున్నాము. బెడ్షీట్ ని మడతేయకుండా అలానే వేసేసరికి ఎక్కువ వెడల్పు అయితే వచ్చేసింది. బెడ్షీటే వేయాలని లేదండి, ఇక్కడ చాపైనే వేసుకుని దానిపైన పువ్వులు ఇలా బియ్యం అయితే వేసి చేసుకోవచ్చు. బెడ్షీట్ ఎక్కువ మడత ఉండడం వల్ల పువ్వులు ఎక్కువ వేసినా కానీ కనిపించవని అంటుంటే అలానే వేసేయి ఏమో వదిలే అంటున్నారు. కానీ నాకు అలా వేయడం ఇష్టం లేదు. పువ్వులేమో సరిగ్గా వేసినట్టు అనిపించట్లేదు. ఇలా పెద్దగా ఉన్న దాని మీద వేయడం వల్ల కొంచెం చిన్నగా ఉన్నదైతే మనం తక్కువ పువ్వులు వేసినా కానీ కొంచెం కనిపిస్తుంది కదా. అందుకని అలానే వేసినా కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేక తర్వాత అయితే సైడ్స్ అయితే మట్ చేసి పెట్టాను. అప్పుడు కొంచెం బాగుంది. ఇక్కడ పువ్వులు వేస్తున్నానే కానీ మైండ్ లో అదే రన్ అవుతుంది. బెడ్షీట్ పెద్దగా ఉంది, పువ్వులేమో కొంచెమే ఉన్నాయి, మొత్తం వేయడానికేమో సరిపోవు, మధ్యలో వరకే సరిపోతాయి. అలానే వదిలేస్తే చూడడానికేమో బాగోదు అని
మధ్యలో కొంచెం ఫ్లవర్స్ ని వేసి చూస్తే తెలుస్తుంది అని వేసి చూశాను, నచ్చలేదు. బెడ్షీట్ అయితే ఫోల్డ్ చేసి పెట్టాను. పక్క నుండి వీళ్ళైతేనేమో అలానే ఉంచేస్తే ఏమవదులే అంటున్నారు. తీసి మళ్ళీ వేయడానికేమో ఊరుకోరు, తిడతా ఉంటారు. అందుకని బెడ్షీట్ ని అయితే మడతేసేసి ఇలా అయితే చేసాము. మధ్యలో అయితే ఎల్లో కలర్ అయితే వేసి అటువైపు ఇటువైపు ఆరెంజ్ అయితే వేసాము. చుట్టూ ఇలా రోజెస్ అయితే వేసాము. అప్పటికే పెద్దమ్మ వాళ్ళు పక్క నుండి టైం అయిపోతుంది త్వరగా చెయ్యండి అంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో మాకు చేయడం నచ్చలేదు అని తీసేసి మళ్ళీ చేస్తామంటే ఇంకా ఏ రేంజ్ లో ఉండిద్దో మీరే ఊహించుకోండి. మామూలుగా తిట్టరు. అలా అయితే ఎలా వస్తే అలానేలని ఇంకా అలా అయితే చేసేసాము. ఆరెంజ్ దగ్గరేమో ఇలా రోజ్ పెటల్స్ అయితే వేసి చుట్టూ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వేసాము బంతి పువ్వులతో. మధ్యలో అయితే మందారం పువ్వులు ఉంటాయి కదా చిన్నవి, వాటి ఆకులను అయితే పెట్టాము. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇలా అమ్మవారు ఇంటింటికి ఊరేగింపుగా వచ్చేటప్పుడు ఏమేమి తీసుకువస్తారంటే అమ్మవారి పావనము, ఘటం కుండ, ఊరదాలు అయితే తీసుకువస్తారు. వీటన్నిటికైతే పూజ చేయాలి. అందుకని 3 ఉంటాయి కాబట్టి 3 పార్ట్స్ గా చేసి ఇలా 3 చోట్లయితే పెట్టాము. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా అయితే ఉంది. వేయడం మాత్రం కంప్లీట్ చేసాము. ఒకవైపు బాగా గాలి కొడుతుందండి, వేసినవన్నీ గాలికి వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో అయితే ప్లాస్టర్ దొరికింది. ఆ ప్లాస్టర్ తీసుకుని ఇలా శారీస్ అన్నిటికీ ప్లాస్టర్ అయితే వేసేసాను. అవి వేసినా కానీ నిలబడట్లేదు. తర్వాత బత్తాకాయలు తీసుకువచ్చి అవి అయితే పెట్టి వరుసనే వాటిపైన పసుపు కుంకుమ వేసి కొంచెం డెకరేషన్ లో ఉంటుందని అవి కూడా పెట్టిన తర్వాత కొంచెం గాలికైతే ఆగాయి. అమ్మవారు వచ్చిందాక పాడవకుండా కొంచెం నీట్ గా అయితే ఉంది. అవి కానీ పెట్టకపోతే పెట్టిన 2 నిమిషాలకే మొత్తం అంతా పోయేది. ఈ కాయలు పెట్టకుండా ప్లాస్టర్ వేయకుండా డెకరేషన్ చేస్తూ ఉంటే అసలు ఉండట్లేదు. అప్పుడైతే అటువైపు ఇటువైపు కొంచెం బరువుగా ఉన్న కర్రలు అయితే పెట్టాము. అవి కూడా ఆగలేదు, గాలికి వెళ్ళిపోతూనే ఉన్నాయి. ప్లాస్టర్ వేసిన తర్వాత కొంచెం అయితే ఆగాయి. ఇక ఆ ప్లాస్టర్ వేసి ఇలా అయితే చేసాము. అమ్మవారు అయితే ఇలా ఇంటింటికి అయితే వస్తారండి. వచ్చేటప్పుడు ఇలా అయితే చేస్తాము. ఇంటికి వచ్చినప్పుడు పూజ ఎలా చేసాము ఏంటి అనేది ఫుల్ వీడియో నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. పూజా వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.